ముందుగా తులారాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశిలో జన్మించిన వారిని విశ్లేషకులుగా చెప్పవచ్చండి. అంటే ఈ అనాలిసిస్ బాగా చేయగలరు. నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం తులారాశి వారి మేధస్సుకు తిరిగే ఉండదు అని చెప్పాలి. అంటే సరైన జడ్జ్మెంట్ని ఇస్తారనమాట. అందుకే సమాజంలో ప్రస్తుతం ఉన్న లాయర్లలో 50% మంది తులారాశిలో జన్మించిన వారే ఉంటారు. అంత చక్కగా జడ్జిమెంట్ని ఇవ్వగలరు. ఒక లాయర్ లాగా మాట్లాడగలరు. ఒక లాయర్ లాగా పాయింట్లను బయటికి తీయగలరు. అంటే వారి వాక్చాతుర్యం అలా ఉంటుంది, మేధస్సు కూడా అలా ఉంటుందండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలతో పాటుగా న్యాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయండి ఈ తులారాశి జాతకులకు. అందుకే ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్తే తులారాశి వారిని లాయర్ అవ్వమంటారు. దానికి సరిపడా లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి. గొడవలను కూడా చాలా ఈజీగా పరిష్కరించగలుగుతారండి. ప్రతిదీ కరెక్ట్గా ఆలోచిస్తూ బ్యాలెన్స్తో ఉండేలాగా చూసుకుంటారు. మానవ సంబంధాలను కూడా బాగా సెట్ చేసుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే తులారాశి వారిని గమనించినట్లయితే, అంటే మీ స్నేహితులు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ తులారాశిలో జన్మించిన వారై ఉన్నట్లయితే వారికి సమాజంలో ఎక్కువ మంది తెలిసి ఉంటారండి. అంటే కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, పరిచయాలు ఎక్కువగా ఉంటాయి, అందరితో కలిసిమెలిసి ఉంటారు. అలాగే శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన చాలా మంది, ముఖ్యంగా మగవారు, పలుసార్లు ప్రేమలో పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల తులారాశి వారు సాధారణంగానే పుట్టుకతోనే అందంగా ఉన్న వాటికి సులభంగా ఆకర్షితులవుతారండి. రొమాంటిక్ పరమైన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు సమాజం పట్ల కూడా చాలా అవగాహనను కలిగి ఉంటారు. ఎంతో స్వేచ్ఛగా, అర్థవంతంగా వ్యవహరిస్తారు. అదే సమయంలో ఎక్కువగా దుర్భాషలాడటం కంటే కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రశాంతంగా మాట్లాడుతూ శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలానే తులారాశి వారికి ఆవేశం లేదని నేను చెప్పట్లేదండి. ఆవేశపరులే వీరు కూడా. కోపం ఎక్కువగానే ఉంటుంది, కానీ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటారు. గొడవలను కూడా చాలా ప్రశాంతంగా సర్ది చెప్పగలుగుతారు. గొడవలను అనగదొక్కుతారు. అటువంటి మంచి లక్షణాలు ఉన్న తులారాశి వారికి ఎవరైతే బాగా సెట్ అవుతారంటే మొట్టమొదటి రాశి మేషరాశి అండి. ఈ మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము, తులారాశిలో జన్మించిన వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయండి. వీరిద్దరి వివాహ పొంతన 100%కి 85% అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తులారాశి వారు చక్కగా మేషరాశి వారిని వివాహం చేసుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి తులారాశి వారికి మధ్య ఉన్న తేడా ఏంటంటే, తులారాశి వారు అనుకోండి, వారి పనులను చక్కబెడుతూనే ఉంటారు. అలాగే సమాజం గురించి కూడా ఆలోచిస్తారు. అంటే వారి బంధువర్గంలో ఉన్న వారి సమస్యల గురించి, స్నేహితులు ఇబ్బంది పడే సమస్యల గురించి కూడా ఆరా తీస్తూ ఉంటారు. మేషరాశి వారేమో వారి పనిపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతారండి. అంటే వారు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ప్రపంచం తలకిందులైనా సరే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అయితే వీరిద్దరి మనస్తత్వాలు చాలా బాగా కలుస్తాయండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారి మనస్తత్వము, తులారాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 65% కలుస్తుందండి. అంటే వీరి వివాహ పొంతన అనేది 65% అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారు వృషభ రాశిలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే, తులారాశి వారు పనితో పాటుగా, కుటుంబంతో పాటుగా, జీవిత భాగస్వామితో పాటుగా ఎంజాయ్మెంట్ని కూడా కోరుకుంటారండి.
హాఫ్ టైం కుటుంబానికి కేటాయిస్తారు, హాఫ్ టైం ఏమో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారేమో ఎప్పుడూ పని 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 మీదే ధ్యాస చూపుతారు. కుటుంబం అంటే ఇష్టమైనప్పటికీ కూడా ఎక్కువ శాతం పనిపైనే శ్రద్ధ చూపుతారు. అయితే వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయండి. 65% పొంతన అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మూడవ రాశి మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన వారి మనస్తత్వము, తులారాశిలో జన్మించిన వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయండి. వీరిద్దరి మనస్తత్వాలు చాలా బాగా సరిపోతాయి. 93% అనుకూల పొంతనగా చెప్పవచ్చు. తులారాశి వారు మిథున రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చండి. తులారాశి వారి మాదిరిగానే మిథున రాశి వారు కూడా చక్కగా అందరితో మాటలు కలిపేయగలరు. అంటే అందరితోనూ ఇట్టే కలిసిపోగలరు. అపరిచిత వ్యక్తులతో కూడా బాగా మాట్లాడగలరు. విభిన్నమైన వ్యక్తులతో సంభాషించడానికి ఇష్టపడతారండి. ఇదే క్యారెక్టరిస్టిక్స్ తులారాశి వారికి కూడా ఉంటాయి. అంతేకాకుండా అన్నిటిలో ఉత్తమంగా ఉండేందుకు ఇష్టపడతారు. అంటే మిగిలిన వారితో పోలిస్తే నేను భిన్నంగా ఉండాలి అని కోరుకుంటారు. అటువంటి పనులు చేస్తారు. అలాగే ఒకే సమయంలో అనేక పనులను చేయగల సామర్థ్యం ఉంటుందండి. మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చు. అటువంటి మిథున రాశి వారికి తులారాశి వారికి బాగా సెట్ అవుతుందండి. 93% అనుకూలం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన వారి స్వభావము, తులారాశిలో జన్మించిన వారి స్వభావము అంటే వివాహ పొంతన అనేది 100%కి 43% అనుకూలం అండి. అంటే యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికేమో భావోద్వేగాలు చాలా ఎక్కువ అండి. కానీ ప్రేమను మాత్రం బాగా చూపిస్తారు. వీరు చూపించినంత ప్రేమను ఎవరూ కూడా చూపించలేరన్నమాట. అంత ఎమోషనల్ పర్సన్స్ వీరు. ఇతరుల పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది, శ్రద్ధను కూడా ఎక్కువగా కనబరుస్తారు. చాలా నమ్మకంగా కూడా ఉంటారు. కర్కాటక రాశి వారు నమ్మకస్తులు అని చెప్పవచ్చు. ఈ లక్షణాల వల్లే గొప్ప స్నేహితులను సంపాదించుకోగలుగుతారండి. అటువంటి కర్కాటక రాశి వారికి తులారాశి వారికి బాగానే మ్యాచ్ అవుతుంది. అయితే యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. తదుపరి రాశి సింహరాశి అండి. సింహరాశిలో జన్మించిన వారి స్వభావము, ఈ తులారాశిలో జన్మించిన వారి స్వభావం కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. మెయిన్గా కలిసేది ఏంటంటే సోషల్ సర్వీస్ అండి. సింహరాశి వారు కూడా ఇంట్లో పనుల కంటే కూడా సమాజం పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. స్నేహితుల విషయంలో ఎక్కువగా తలదూరుస్తారు. తులారాశి వారి మెంటాలిటీ కూడా అలానే ఉంటుందండి. వీరిద్దరి పొంతన 97% అనుకూలం అని చెప్పవచ్చు. తులారాశి వారు చక్కగా సింహరాశి వారిని వివాహం చేసుకోవచ్చండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి వీరికి 68% అనుకూలంగా ఉంటుందండి. అయితే కన్యా రాశి వారికి ఏంటంటే తెలివితేటలు చాలా ఎక్కువ. ఏది తప్పు ఏది ఒప్పు అని ఈజీగా అంచనా వేయగలుగుతారు. అయితే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే వారి పుట్టింటి పైన ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఒకవేళ కన్యా రాశి వారు ఆడవారయ్యి తులారాశి వారు కనుక మగవారు అయి ఉంటే పుట్టింటి విషయంలోనే ఎక్కువగా గొడవలు అవుతాయండి. నిజానికి జీవిత భాగస్వామి పైన కూడా కన్యా రాశి వారికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఎక్కువగా బయటికి కనిపించే మనస్తత్వం ఏంటంటే పుట్టింటి పైన ప్రేమ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఆ విషయంలో జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కన్యా రాశి వారు మగవారైనప్పటికీ కూడా భార్య కంటే కూడా అమ్మ పైన ప్రేమను ఎక్కువగా చూపిస్తున్నట్లుగా కనిపిస్తారు. నిజానికి ఇద్దరిపైన కూడా ఒకేలాంటి అభిప్రాయం ఉంటుంది. వీరిద్దరి మనస్తత్వాలు 68% కలుస్తాయండి. అంటే పొంతన అనేది 100%కి 68% అనుకూలంగా ఉంది. తదుపరి రాశి తులారాశి. అమ్మాయి తులారాశిలోనే జన్మించి అబ్బాయి కూడా తులారాశిలోనే జన్మిస్తే వీరిద్దరి మనస్తత్వము వివాహ పొంతన అనేది 75% అనుకూలంగా ఉంటుంది. అయితే నక్షత్రాలను కూడా చూసుకోవాలండి. నక్షత్రాలు కూడా కలవాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి వారి మెంటాలిటీ తులారాశి వారి మెంటాలిటీ పెద్దగా కలవదండి. కానీ నిజానికి ఒకవేళ తులారాశి వారు కనుక ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మాక్సిమం వృశ్చిక రాశి వారు అయి ఉంటారు. ఎందుకంటే అందానికి ఈజీగా ఆకర్షితులు అవుతారు తులారాశి వారు. అయినా
ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతారండి వృశ్చిక రాశి వారు, తులారాశి వారు. స్టార్టింగ్ లో అయితే అట్రాక్షన్ అందరికంటే తులారాశి వారికి వృశ్చిక రాశి వారి పైనే ఉంటుంది. అయినా కాపురాలు అనేవి పెద్దగా నిలవండి, అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఈ వృశ్చిక రాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అంతర్గతంగా ఆలోచించుకుంటారు, మనసులో ఉన్నది అంత త్వరగా బయట పెట్టరు. ఉదాహరణకు తులారాశి వారు వృశ్చిక రాశి వారిని కనుక వివాహం చేసుకున్నారనుకోండి, వృశ్చిక రాశి వారు ఏదైనా తప్పు చేస్తే తులారాశి వారు వేలెత్తు చూపించారనుకోండి, ఆ సమయంలో వృశ్చిక రాశి వారు మాట్లాడరు. ఆ సమయంలో నిదానంగానే ఉంటారు, మౌనంగానే ఉంటారు. కానీ ఆ సంఘటనను మైండ్లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే టైం వస్తుందో మళ్ళీ ఆ తులారాశి వారు అదే తప్పు చేస్తారో అప్పుడు 2000 ఎత్తి చూపిస్తారు. అటువంటి మనస్తత్వం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అయితే వీరిద్దరికీ పొంతన అనేది పెద్దగా కుదరదండి. 100%కి 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తులారాశి వారు వృశ్చిక రాశి వారిని అవాయిడ్ చేయటమే మంచిది. నిజానికి మీకు వృశ్చిక రాశి వారిపైనే ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది, కానీ వృశ్చిక రాశి వారికి మీకు సెట్ కాదండి. వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి మీకు బాగానే సెట్ అవుతుందండి. ఈ ధనస్సు రాశి వారు ఎలా ఉంటారంటే సాహసోపేతంగా ఉంటారు, ఆసక్తికరంగా ఉంటుంది వీరి పద్ధతి అనేది. ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునేందుకే ప్రయత్నిస్తారండి, కొత్త విషయాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ ధనుసు రాశి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే వీరికి దైవ బలం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రాశుల వారితో కంపేర్ చేసినట్లయితే ధనుసు రాశి వారికి కాస్త దైవ బలం ఉంటుంది. ఆ తర్వాత మకర రాశి వారికి వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అండి. వీరిద్దరి మనస్తత్వాలు 73% అనుకూలం అని చెప్పవచ్చు. అంటే వివాహ పొంతన అనేది 100%కి 73% అనుకూలతను సూచిస్తుంది. కాబట్టి తులారాశి వారు చక్కగా ధనుసు రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి అండి. మకర రాశి వారికి తులారాశి వారికి ఎక్కడ గొడవలు అవుతాయంటే డామినేషన్ విషయంలో గొడవలు అవుతాయండి. ఈ మకర రాశి వారు ఏంటంటే నా జీవిత భాగస్వామి నా పైన ఎక్కువగా ప్రేమను చూపాలి, నాకంటే వేరే వారి మీద ప్రేమ చూపించకూడదు అనేటువంటి మనస్తత్వం ఈ మకర రాశి వారిది. తులారాశి వారికి ఏమో ఆ పొసెసివ్నెస్ అనేది పెద్దగా నచ్చదండి. ఈ మకర రాశి వారు చాలా తెలివైన వారు, లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశీలులు అని చెప్పవచ్చు. చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్. అంటే వారికి నచ్చని విషయం పైన పదే పదే వాదిస్తూ ఉంటారు. ఆ వాదన అనేది తులారాశి వారికి పెద్దగా నచ్చదు. కాబట్టి వీరిద్దరి మ్యాచ్ అనేది యావరేజ్ అని చెప్పవచ్చు అండి. మకర రాశి వారికి తులారాశి వారి పొంతన 100%కి 55% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. వివాహం అనుకూలమైనప్పటికీ కూడా యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. తదుపరి రాశి కుంభరాశి అండి. కుంభరాశి వారి మనస్తత్వము తులారాశి వారి మనస్తత్వం పెద్దగా కలవదు, కానీ కుంభరాశి వారికి తులారాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారండి, ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారి ప్రవర్తన వల్ల వీరికి బాధ కలిగినప్పటికీ కూడా ఆ ప్రేమ అనేది అలానే ఉంటుంది. ఒక రకమైన బాండింగ్ గా చెప్పవచ్చు తులారాశి వారిది కుంభరాశి వారిది. వీరిద్దరి వివాహ పొంతన అనేది 100%కి 90% అనుకూలం అని చెప్పవచ్చు అండి. కుంభరాశి వారిని వీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఎలా ఉంటారంటే సృజనాత్మకత ఎక్కువ అండి వీరికి. కొన్నిసార్లు ఏంటంటే దీర్ఘాలోచనలు చేస్తూ ఉంటారు. అంటే వారికి ఏమైనా అవమానం జరిగినా వారి జీవిత భాగస్వామి ఒక మాట అన్నా సరే పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆ రోజు మొత్తం కూడా దాని గురించే ఆలోచిస్తూ మనసును పాడు చేసుకుంటూ ఉంటారు. వీరికి కూడా ఈ కుంభరాశి వారికి కూడా కొంచెం వాదించే స్వభావమే. అయినప్పటికీ కూడా తులారాశి వారు సర్దుకోగలరు, ఎందుకంటే అట్రాక్షన్ కుంభరాశి వారి పైన ఎక్కువగా ఉంటుందండి. వీరిద్దరికీ వివాహం అనుకూలమే, 90% అనుకూలం, బెస్ట్ మ్యాచ్ గా చెప్పవచ్చు. చిట్ట చివరి రాశి మీనరాశి అండి. మీనరాశి వారికి తులారాశి వారికి కూడా వివాహ పొంతన కుదురుతుంది. ఈ మీనరాశి వారికి ఏంటంటే భావోద్వేగాలు బాగా ఎక్కువ అండి. ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటారు వీరు. మనసులో ఏదైనా బాధ ఉంటే వెంటనే బయట పెట్టేస్తారండి. అంటే వెంటనే కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి. సున్నిత స్వభావాలుగా చెప్పవచ్చు ఈ మీనరాశి వారిని.
శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంచెం బలహీనంగా ఉండే స్వభావాలు వీరిద్దరి మనస్తత్వాలు కూడా బాగానే కలుస్తాయి. అయితే తులారాశి వారి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుందండి. మీనరాశి వారికి తులారాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 88% అనుకూలంగా చెప్పవచ్చు. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన వారికి బెస్ట్ మ్యాచ్ అంటే సింహరాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా సింహరాశిలో జన్మించిన వారు వీరికి బాగా సరిపోతారు. అంటే మైండ్ సెట్ అనేది బాగా సెట్ అవుతుందండి వీరిద్దరికి. రెండవ బెస్ట్ మ్యాచ్ అంటే మిథున రాశిలో జన్మించిన వారండి, 93%. మూడవ బెస్ట్ మ్యాచ్ అంటే కుంభరాశిలో జన్మించిన వారండి, 90%. నాలుగవ బెస్ట్ మ్యాచ్ అంటే మీనరాశిలో జన్మించిన వారండి, 88% పొంతన కుదురుతుంది. ఐదవ బెస్ట్ మ్యాచ్ అంటే మేషరాశిలో జన్మించిన వారండి, 85% కుదురుతుంది. ఆరవ బెస్ట్ మ్యాచ్ అంటే తులారాశిలో జన్మించిన వారండి, అంటే అమ్మాయి తులారాశి అబ్బాయి కూడా తులారాశి, 75% అనుకూలంగా ఉంటుంది. ఏడవ బెస్ట్ మ్యాచ్ ఏమో ధనస్సు రాశిలో జన్మించిన వారండి, 73% అనుకూలం. ఎనిమిదవ బెస్ట్ మ్యాచ్ ఏమో కన్యా రాశిలో జన్మించిన వారండి, 68%. తొమ్మిదవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషభ రాశిలో జన్మించిన వారండి, 65%. పదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మకర రాశిలో జన్మించిన వారండి, 55%. అయితే మీరు అవాయిడ్ చేయాల్సింది ఎవరినంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారిని. కర్కాటక రాశిలో ఉన్న కొన్ని నక్షత్రాలు మీకు కలుస్తాయి, కానీ వృశ్చిక రాశిలో జన్మించిన వారిని సాధ్యమైనంత వరకు తులారాశి వారు అవాయిడ్ చేయటమే మంచిదండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో తులారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, తులారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి వివాహ పొంతన ఎలా ఉంటుంది అని చాలా వీడియోస్ చేసాం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన అనేది కేవలం రాశిని బట్టే చూడకూడదండి. రాశిని చూడాలి, నక్షత్రాన్ని, అమ్మాయి అబ్బాయి పుట్టిన పాదాలను కూడా చూడాలండి. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళనం అనేది ఉంటుంది. అంటే అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలను అంచనా వేస్తామండి. 8 కోటాలకి కలిపి 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ వేస్తాం. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాన్ని పక్కన పక్కన పెట్టుకుని ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ పాదంలో జన్మించారు చూసుకుని 36 పాయింట్లకు 18 పాయింట్లు 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తున్నాయా లేదా అని చూస్తాం. 18 కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం అని చెప్తామండి. 18 పాయింట్లకు ½ పాయింట్ తక్కువైనా సరే వివాహం అనుకూలం కాదు అని చెప్తాం. పాయింట్లతో పాటుగా నాడీకోట దోషం ఏమైనా ఉందా, అంటే ఏకనాడీ దోషం ఏమైనా ఉందా, ఏక నక్షత్ర దోషం ఏమైనా ఉందా, బకోట దోషం ఏమైనా సూచిస్తుందా అని చూసి మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. ఇవి కేవలం రాశిని బట్టి మాత్రమే చెప్పినవి.